దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయుచు ఉన్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు మనల్ని కాపాడి సంరక్షించి సజీవ లెక్కలో ఆయన ఉంచాడు. కాబట్టి ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని అన్నాడు. శ్రేష్ఠులు అనే మాట, శ్రేష్ఠులు అంటే అందరికన్నా ఉన్నతమైన వారమని, ఉత్తమమైన వారమని గత సందేశంలో మనము వింటూ వచ్చినాం. మరో కోణములో మనం ఆలోచన చేస్తే, శ్రేష్టము ఏది శ్రేష్టము? మనం చెప్పుకున్నాం, ప్రాణము జీవము ఎక్కువ విలువగలవి అని చెప్పుకున్నాం. అందులో నుంచి మరొక మాట కూడా మనం చెప్పుకున్నాం, జీవము ప్రాణము క్రీస్తే అని చెప్పుకున్నాం. జీవము ప్రాణము క్రీస్తే. వెలుగుచుండు జీవము అని యోహాను సువార్త 1:4-5 వచనాల్లో చదివి ధ్యానం చేసినాం. ఆయన వెలుగుచుండు జీవము, ఆయన జీవాధిపతి అని చెప్పుకున్నాం. ఆయన జీవాధిపతి. ఈ జీవము ఆయనలో సమృద్ధిగా ఉంది అనేది మనము ఈ దినమందు చెప్పుకొనబోతున్నాం. యోహాను సువార్తలోని మనం 10:10లో మనం చూసినప్పుడు సమృద్ధి అయిన జీవము అని వ్రాయబడి ఉంది. దాన్ని కూడా మనము విన్నాం. ఈ దినము 11వ అధ్యాయం 25వ వచనం మీద ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయము 25వ వచనం, యోహాను సువార్త. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అని 24లో ఆమె చెప్పింది. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. 26 కూడా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గత దినమంతయు కూడా కాపాడిన దేవుడవు, బతికించిన దేవుడవు, సజీవ లెక్కలో ఉంచిన దేవుడవు, పోషించి సంరక్షించిన దేవుడవు. మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ, సేవకులు దిద్దుబాటు అనుగ్రహించి కాపాడుమని, కరుణించుమని, కనికరించుమని మీకు అప్పగించుకుంటూ దినదాసుని మరుగుపరిచి బలపరచుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యేసుక్రీస్తు ప్రభు మార్తతో మాట్లాడుతున్నాడు. లాజరు చనిపోయినాడు. ఆ సంగతి మనం ఎరుగుదాము. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయం అనగానే బేతనియాలో ఉన్న
మరియా, మార్త, లాజరు వారి కుటుంబం కనిపిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ కుటుంబాన్ని ప్రేమించినాడు అనేది మనము బాగా ఎరిగిన సంగతి. లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయిన తర్వాత మార్త, మరియా యేసు ప్రభువునకు కబురు పంపించినారు. అయ్యా, నీవు ప్రేమించు లాజరు చనిపోయినాడు అని కబురు పంపినప్పుడు ఆయన తనున్న స్థలంలోనే 4 దినాలు నిలిచాడు. 4వ దినమందు బేతనియాకు వచ్చినట్టుగా మనం చూస్తాం. బేతనియా ఊరు సమీపంలో ఆయన ఉన్నప్పుడు మార్త ఆ సంగతి విని పరిగెత్తుకొని పోయి, ప్రభువా, నీవిక్కడ ఉన్న ఎడల నా తమ్ముడు లాజరు బ్రతుకును కదా, అతడు చనిపోయేవాడు కాదు కదా అనే మాట అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట అదే కదా. ఏమన్నాడు ఆయన? 22వ వచనంలో ఆమె మాట్లాడింది. 23వ వచనంలో యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పినాడు. ఆమెనేమో నా సహోదరుడు చనిపోయి సమాధి చేయబడ్డాడు అని ఆమెంటే, ప్రభు అన్నాడు, నీ తమ్ముడు, నీ సహోదరుడు లేస్తాడు అని చెప్పినాడు. ఆమె ఏమంటుందంటే, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అని ప్రత్యుత్తరం ఇచ్చింది. యేసు ప్రభు ఏమో లేస్తాడు అంటే, ఆమెనేమో అంత్యదినమున పునరుద్ధానమందు లేస్తాడని నేను ఎరుగుదును అనే మాట చెప్పింది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము నేనే, జీవాన్ని గుడక నేనే. పునరుద్ధానము అంటే చనిపోయిన వారు తిరిగి లేచే దినం. జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణించిన వారిని తిరిగి లేపేవాడు యేసుక్రీస్తు ప్రభు అనేది మనకు అర్థమైంది. కాబట్టి నేనే అని అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బతుకును అని చెప్పినాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు అనగా తాను మరలా లేస్తాడు అని ఆయన స్పష్టంగా మరియకు చెప్పినాడు, లేదా మార్తకు చెప్పినాడు. మరొక మాట అన్నాడు, బతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అని చెప్పినాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. చనిపోయిన వాడు బతుకుతాడు, బతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇంకా ఎన్నటికీ చనిపోడు, మరెన్నటికీ చనిపోడు అని ఆయన చెప్పినాడు. ఈ వచనం మనం గుర్తు చేసుకుంటే ఇలాగా వాక్యం చెబుతుంది. 5వ అధ్యాయము 26వ వచనంలో, 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. మనకు అర్థం కానికే జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అనే మాట రాయబడింది. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవిస్తున్నాడో కుమారుడు కూడా తనంతట తానే జీవించుచున్నాడు, అధికారమును ఆయన పొందినాడు అనేది ఈ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. అధికారం పొందాడా? అవు అని చెప్తుంది వాక్యం. తానే జీవం గలవాడనని చెప్పడం, నేనే జీవం గలవాడను అని చెప్పటం. యోహాను సువార్త ముందు మాటల్లో ఆయనలో అనగా యేసులో జీవముండెను అన్న నిర్ధారణను ప్రతిధ్వనింపజేస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 1:4, 14,
6లో కనిపించే మాటలు అవే కదా. వెలుగు లోకములో ఉండెను అనే మాట, దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట, దేవుడు లోకమును లేదా యేసు చెప్పాను నేనే మార్గం సత్యం జీవం, ఆయన జీవం అనేటువంటిది యోహాను సువార్త 14:6లో మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటను మనము గమనించు వారమై గుర్తుంచుకునే వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. 6వ అధ్యాయంకి వచ్చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35 చూడండి. 6వ అధ్యాయం 35 వచనంలో, అందుకు యేసు వార్త ఇట్లా నేను జీవాహారము నేనే అని అన్నాడు. జీవాహారము నేనే అని అన్నాడు. 39వ వచనం చూడగా, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం అన్నాడు. చనిపోయిన వారిని లేపేటువంటి వాడు, చనిపోయిన వారిని లేపినాడు. విధవరాలి కుమారుని లేపినాడు, అవునా? ఒక అధికారి కుమార్తెను లేపినాడు, లాజరును లేపినాడు. అదే కోణంలో తాను చనిపోయి తిరిగి లేచినాడు అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది కదా. మాటలు గుర్తుంచుకుందాం. వచనం 40 వచనం రాయబడిన మాట మనం చదవగా, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం అన్నాడు. అవునా? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నిత్య జీవం పొందుటయే. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవాన్ని పొందుతాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు అనేది వాక్యము చెబుతుంది. దేవుడు వాగ్దానం చేసినాడు నిత్య జీవమును గురించి. యేసు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం 3:16లో, అవునా? 3వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూస్తాం. కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. 44వ వచనం చూడగా, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. అంత్యదినము నేను వానిని లేపుదును. 48వ వచనం మనం గమనించి చూడగా, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. ఎవడైతే విశ్వసిస్తాడో యేసుక్రీస్తును వాడు నిత్య జీవం గలవాడు. ఎవడైతే విశ్వాసం ఉంచాడో వాడు నిత్య జీవం గలవాడు కాదు అనేది స్పష్టంగా వాక్యం చెబుతున్నమాట. కాబట్టి మరణించిన వారికి జీవము ఆయనే, మరణించిన వారిని తిరిగి లేపేది ఆయనే. అట్టి అధికారము ఆయనకు ఉంది. ఎందుకంటే తాను మరణించినాడు, సమాధిచేయబడ్డాడు, తిరిగి 3వ దినమందు లేవగలిగినాడు. లేచినాడురా, సమాధిని గెలిచినాడురా అని కీర్తన కూడా మనం పాడుకుంటాం. కాబట్టి పునరుద్ధానము జీవము ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ప్రభు మార్తతో మాట్లాడుతూ, సరే ఎక్కడ ఉంచారు మీ తమ్ముడిని అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళారు, అవునా? అప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు అనేది కూడా ఈ మాట మనం చదువుకుందాం. 42వ వచనం మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది, లేదా 41వ వచనం చూడండి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి
వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితున్న నేను. ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాల్ కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను అన్నమాట. ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఇక్కడే మార్త మరియ చూడగలిగినారు. తమ్ముడు చనిపోయాడు, సమాధి 4 రోజులైంది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపినాడు. పునరుద్ధానము జీవము నేనే అని ప్రభు చెప్పిన మాట అక్షర సత్యం. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము బ్రతికించేది. ఆయన జీవాధిపతి. అందుకోసమే ప్రాణం జీవం, జీవం ప్రాణం క్రీస్తులో అనే మాట మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయన జీవాధిపతి, జీవింపజేస్తాడు, మనల్ని జీవింపజేస్తాడు. అయితే మన విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని జీవింపజేస్తాడు. తన నిత్యరాజ్యంలో నిత్యము తనతో ఆయన మరి మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యం చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన వాక్యం దీవించండి. అనేకులు విని మేలుక్షేమం పొందినట్టుగా సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.